అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే. నెలంతా వ్రతంలా చేసుకోవచ్చు. కానీ అలా చేయలేని వారు కనీసం ఇప్పుడు నేను చెప్పబోయే రోజులైనా తప్పనిసరిగా చేయండి. ఎంతో అద్భుతమైన ప్రయోజనాలు పొందండి. ముందుగా కార్తీక పాడ్యమి, కార్తీక మాసంలో మొదటి రోజు. ఈరోజు సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి పూజను పూర్తి చేసుకోవాలి. కార్తీకం శివకేశవులిద్దరికీ ఇష్టమైన మాసం గనుక ఇద్దరిని పూజించుకోవాలి. కార్తీక శుద్ధ పాడ్యంనే బలిపాడ్యమి అని అంటారు. ఈరోజు బలిచక్రవర్తి భూలోకానికి వచ్చి భూలోకమంతా తిరుగుతారట. కాబట్టి సాయంత్రం పూట దీపాలు పెట్టి ఆయన్ని తలుచుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెప్తారు. అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తింది కూడా ఈరోజే కాబట్టి గోవర్ధన పూజ కూడా చేసుకుంటారు. ఇక కార్తీక మాసంలో రెండవ రోజైన విధి అనే యమద్వితీయ లేదా భగినీహస్త భోజనంగా జరుపుకుంటారు. ఈరోజు సోదరులు ఎవరైనా సరే తమ సోదరి ఇంటికి వెళ్ళి వారి చేతితో వండి వడ్డించింది భుజిస్తే కనుక వారికి అపమృత్యు దోషాలు తొలగుతాయని స్వయంగా యమధర్మరాజే వరమిచ్చారు. కాబట్టి ఈరోజు కుదిరిన వాళ్ళందరూ కూడా తమ సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే కనుక వారికి అపమృత్యు దోషాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే సోదరికి సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఈ పండుగ వల్ల తోబుట్టువుల మధ్య అనుబంధాలనేవి మెరుగుపడతాయి. తర్వాత వచ్చే ముఖ్యమైన తిథి నాగుల చవితి. ఇది కార్తీక శుద్ధ చవితి రోజున జరుపుకుంటాము. ఈరోజు నాగులను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. చాలామంది చేసే పని పుట్టలో పాలు పోయడం. పుట్టలు ఎక్కడున్నాయో వెతుక్కుని వాటిలో పాలు పోసి నాగేంద్రునికి నైవేద్యం సమర్పించి పూజలు చేసుకుంటారు. వివాహం ఆలస్యమైన వారు, సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా ఈ పూజలు తప్పకుండా చేసుకుంటారు. సంతానం ఉన్నవాళ్ళైతే తమ పిల్లలు ఆరోగ్యంగా పెరగాలని పూజ చేస్తారు. తరువాతి ముఖ్య తిథి ఏకాదశి. కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్ర నుంచి బయటకు వస్తారు. అందుకే దీన్ని ఉత్తాన ఏకాదశి అంటారు. ఈరోజు మహావిష్ణువుకు విశేషంగా పూజలు చేస్తారు. ఈ ఏకాదశి ఉపవాసం చేయాలనుకున్నవారు ముందు రోజైన దశమి రోజు కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఏకభుక్తం, భూషయనం ఇలాంటివి చేయాలన్నమాట. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు కూడా మహావిష్ణువును పూజించి ఆ రోజంతా ఉపవసించి రాత్రి జాగరణ కూడా చేయాలి. మరునాడు ద్వాదశి రోజు ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత పారణ చేయాలి. పారణ అంటే ఆహారాన్ని స్వీకరించడం. దీనికి ముందు ఎవరికైనా అన్నదానం చేయడం కానీ స్వయంపాక దానం కానీ చేసి అప్పుడు మాత్రమే మనం భోజనం చేయాలి. అలాగే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటాము. ఎందుకంటే క్షీరసాగర మదనం ఈ రోజే మొదలైందట. నిద్ర నుంచి లేచిన విష్ణుమూర్తి ముందుగా తులసి వనంలో అడుగు పెడతారు కాబట్టి తులసి దగ్గర మనం ఈ పూజ చేసుకుంటాం. తులసి దాత్రి కళ్యాణం చేసి అంటే తులసి మొక్కకు ఉసిరి మొక్కకు కళ్యాణం చేసి అక్కడే మహావిష్ణువును పూజించి దీపాలు వెలిగించి ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని చేస్తారు. ఇది చాలా విశిష్టమైన వ్రతం. తర్వాత వచ్చే ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు చేసే ఏ పనైనా కూడా ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. స్నానం, దానం, జపం ఇలాంటిది ఏదైనా కూడా ఆ రోజు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు వీలున్న వారు సముద్ర స్నానం చేయడం మంచిది. అలాగే ఈరోజు 365 ఒత్తులు వెలిగించడం కూడా ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా దీపాలు వెలిగించిన ఫలితం వస్తుందని నమ్ముతారు. ఇంకా రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత పార్వతీ పరమేశ్వరుని పూజించి చంద్రదర్శనం చేసుకుని అప్పుడు ఉపవాసం విరమిస్తారు. అలాగే ఆలయాల్లో జ్వాలాతోరణం వెలిగించడం కూడా ఆనవాయితీ. ఈ జ్వాలాతోరణం కింద నుంచి దేవుని పల్లకి వెనకాలే 3 ప్రదక్షిణలు చేస్తే నరక బాధలు ఉండవని నమ్ముతారు. ఇంకా నోములు ఆనవాయితీ ఉన్నవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతాలు నిర్వహించుకుంటారు. ఇవి కాకుండా కార్తీక మాసంలోని సోమవారాలన్నీ ప్రత్యేకమే. కుదిరితే అన్ని వారాలు, లేదంటే ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు ఉపవాసం చేసి స్వామిని పూజించుకోవచ్చు. అలాగే కార్తీక సోమవారం, ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి, మాస శివరాత్రి వంటి తిథుల్లో చేయించుకునే రుద్రాభిషేకం కూడా అత్యుత్తమ ఫలితాలని ఇస్తుంది. ఇంకా కార్తీక మాసంలో చేయవలసిన కొన్ని ప్రత్యేక విధులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే దీపదానం, సాలగ్రామ దానం, వస్త్రదానం, అన్నదానం, స్వయంపాక దానం, ఆకాశదీప దర్శనం, ఇంకా వన సమారాధనలో పాల్గొనడం, నదీ స్నానం, తులసి పూజ, ఉసిరి పూజ, శివకేశవ ఆలయ దర్శనం, ఇలా ఈ పనులన్నీ కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేవే. చివరిగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. దీన్ని దామోదర మాసం అని కూడా అంటారు.
అలాగే మనం కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చేస్తాం ఏ పూజ చేసినప్పటికీ. ఇక్కడ దామోదరుడు అంటే 2 అర్థాలు ఉన్నాయి. దామం అంటే లోకాలు, ఉదరం అంటే కడుపు, లోకాల్ని ఉదరంలో కలిగినవాడు, ఇది ఒక అర్థం. ఇక రెండో అర్థాన్ని బట్టి దామం అంటే తాడు, తాడుతో ఉదరాన్ని కట్టబడినవాడు. యశోదమ్మ చిన్నప్పుడు చిన్ని కృష్ణుడు చేసే అల్లరిని భరించలేక అతన్ని రోటికి కట్టేద్దామని ఒక తాడు తీసుకువచ్చింది. కానీ ఆ తాడు చిన్నదైంది. సరే అని ఇంకొక తాడు తీసుకొచ్చి ముడివేయగా మళ్ళీ ఒక జానెడు తక్కువ వచ్చింది. ఇలా ఎన్నిసార్లు తీసుకొచ్చి ముడివేసినా కూడా జానెడు తక్కువ అవసాగింది. అప్పుడు ఆమె ఇక నా వల్ల కాదు బాబు, నేను నిన్ను కట్టలేను అని చేతులెత్తేసింది. ఆమె అమాయకత్వానికి సంతోషించిన శ్రీకృష్ణుడు స్వయంగా తన చేత కట్టబడ్డాడు. దీన్నే దామోదర లీల అంటారు. ఇలా తాడుతో కట్టబడిన రూపాన్నే దామోదరుడిగా పూజిస్తారు. మనం అహంకారంతో ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు, దానాలు చేసినప్పటికీ కూడా అవి భగవంతుణ్ణి చేరవు. భక్తితో మనం చిన్నది చేసినా కూడా ఆయన దానికి కట్టుబడిపోతారు. ఇదే దీనిలోనే అంతరార్థం. కాబట్టి ఏ పూజ, వ్రతం చేసినప్పటికీ కూడా దేవునిపైనే మనసు లగ్నం చేసి ఎవరినీ బాధ పెట్టకుండా వీలైతే సహాయం చేస్తూ చేయడం వల్ల దాని యొక్క పరిపూర్ణ ఫలితం అనేది మనకు దక్కుతుంది. మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కార్తీకం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం. మనం శివుణ్ణి పూజించి విష్ణువును దూషించినా లేదా విష్ణువుని మాత్రమే పూజించి శివుణ్ణి దూషించినా కూడా నరక బాధలు పొందుతారని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇద్దరినీ సమానంగా పూజించాలి. కాబట్టి కార్తీక మాసంలోని పర్వదినాలన్నిటినీ ఉపయోగించుకుని శివకేశవుల అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. నేను ఈ వీడియోలో చెప్పిన పర్వదినాలన్నిటి గురించి, అంటే యమద్వితీయ, బలిపాడ్యమి, నాగుల చవితి, ఏకాదశి పూజ ఎలా చేయాలి, ద్వాదశి వ్రతం ఎలా చేయాలి, పౌర్ణమి పూజ, వీటన్నిటి గురించి కూడా విడిగా వీడియోలు చేశాను. కొన్ని వీడియోలు ఇంతకు ముందే అప్లోడ్ చేశాను, మిగిలినవి తర్వాత అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఛానల్ని ఫాలో చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.